అద్భుతాలు ప్రత్యేకంగా సేవకు పిలువబడిన వారి ద్వారానే జరుగుతుందని ఎక్కడ కూడా వాక్యంలో వ్రాయబడి లేదు. ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, దేవుని యొక్క వాక్య పరిచర్యలో ఉన్నా అందరి ద్వారా దేవుడు పనిచేసేవాడు. హల్లెలూయా. ఎందుకు? మనందరము కూడా ప్రత్యేకించబడి దేవుని యొక్క బిడ్డలుగా ఏర్పరచబడ్డాము, యాజకులమై ఉన్నాము. హల్లెలూయా. ఆత్మీయంగా బలపడడానికి, దేవునికి సన్నిహితంగా బ్రతకాలని, అంతేకాకుండా ఆయన వాగ్దానాలను మనం అనుభవిస్తూ ఆయన గొప్ప క్రియలు మనం అనుభవించాలంటే 3 విషయాలు మర్చిపోకండి. ఒకటి, వాక్యము ధ్యానించాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడాలి. ఇంకొక విషయం కూడా, ఈ రకంగా కూడుకొని వాక్యము విని సహవాసంలో ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నెగ్లెక్ట్ నాట్ ద అసెంబ్లింగ్ టుగెదర్ ఆఫ్ ద సెయింట్స్, పరిశుద్ధులతో సమాజముగా కూడుట నిర్లక్ష్యము చేయకుడి. అది నిర్లక్ష్యము చేయకూడదని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి ఆత్మీయంగా ఎదుగుతూ, దేవునికి ఇంకా సన్నిహితంగా బ్రతుకుతూ విజయవంతమైన జీవితం జీవించాలంటే ఉట్టి ప్రార్థన ఒకటి సరిపోదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కానీ అవసరం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తూ, అక్కర తీరిపోయిన తర్వాత, జవాబు వచ్చిన తర్వాత నిర్లక్ష్యంలో బ్రతకడం, దీనివల్ల ఏమవుతుందంటే మన జీవితంలో నిజమైన విజయం ఉండదు. అప్పుడప్పుడు విజయము, కొన్నిసార్లు సంతోషము, దుఃఖము, ఇటువంటివన్నీ వచ్చి అనేక రకాలుగా సాతాను శోధించడము, ప్రశ్నలు మన హృదయంలో పెట్టడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా మనం ముందుకు కొనసాగాలంటే, దేవునిలో మనం ఎదుగుతూ ముందుకెళ్ళాలంటే ఈ 4-5 అంశాలు మట్టుకు మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా చేయాలి. మరి ముఖ్యంగా ప్రార్థన అన్నప్పుడు ఎక్కువగా దేంట్లో ప్రార్థన చేయాలండి? భాషల్లో ప్రార్థన చేయాలి. భాషల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం గమనించినట్టయితే ఏం చేస్తున్నాం? దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేస్తున్నాం అంట. వి ప్రే అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడతాడు. కాబట్టి మన మనసుకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి అర్థమవుతుంది. మనం భాషల్లో మాట్లాడినప్పుడు ఏ మనిషికి కూడా అర్థం కాదని వాక్యంలో మరి 1 కొరింథీ 14 రాయబడి ఉంది. ఎవరికి కూడా అర్థం కాదు. అంటే మాట్లాడే వ్యక్తి కూడా మనిషే కాబట్టి వాడికి కూడా అర్థం కాదు. కానీ పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు కాబట్టి దేవునికి అర్థమవుతుంది. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే ఆ సమయంలో మనకి ఏమీ అయినట్టు కనపడదు, కానీ లోపల దేవుడు బలపరిచి దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అప్పుడు మనకి ఆ యొక్క రుజువు, ఆ సాక్ష్యము మనం గమనించడం మొదలు పెడతాం. భాషలతో మాట్లాడుతూ, భాషల్లో ప్రార్థన చేస్తూ మరి సాక్ష్యం లేకపోతే జవాబు లేకపోతే అద్భుతం ఏదో ఒకటి జరగకపోతే, దాని సాక్ష్యం లేనప్పుడు ఏమవుతుందంటే నిర్లక్ష్యత ఎక్కువ కలుగుతుంది, నిరాశ చెందుతాం. ఆ నిరాశతో నిర్లక్ష్యత వస్తుంది. గమనిస్తున్నారా? కాబట్టి మనము వాక్యము నమ్మి వాక్యములో వ్రాయబడింది, దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు కాబట్టి, అబద్ధికుడు కాదు కాబట్టి, దేవుని వాక్యము నమ్మి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఫలాన్ని అనుభవిస్తారు. ఆమేన్. దయచేసి వినండి. వెంటనే మీరు ఏమి చూడకపోవచ్చు, వెంటనే మీరేమి అనుభవించకపోవచ్చు, కానీ కన్సిస్టెన్సీ, క్రమము తప్పకుండా వరుస తప్పకుండా చేసినట్టయితే కొద్ది కాలంలో అనుకోని అంశాల్లో కూడా మీరు దేవుని యొక్క హస్తాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క కృపను మీరు అనుభవించడం మొదలు పెడతారు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రోత్సహించేది ఏంటంటే ఖచ్చితంగా 1 గంట సేపు అయినా ప్రతిరోజు భాషల్లో ప్రార్థన చేయండి. ఆత్మ పురుషుడిని బలపరచుకోండి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దేవుని పోలి నడుచుకునుడి అంటే దేవుడు మన
ఎగ్జాంపుల్, అంటే యేసు ప్రభు మన యొక్క మాదిరి. ఆయన్ని పోల్చుకునే నడువుడి అంటున్నాడు. యేసు ప్రభు మన మాదిరి అయినప్పుడు ఆయన పోల్చి నడవాలని మరి ప్రోత్సహిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు రాస్తూ ఈ యొక్క ఉత్తరాన్ని. గమనించాల్సిందండి, యేసు ప్రభుకి ఓటమి లేదు. యేసు ప్రభువుకి ఎటువంటి పరిస్థితి వచ్చినా దాంట్లో జవాబు లేని యొక్క అంశము లేదు. ప్రతి విషయంలో కూడా దేవుడు జవాబు కలిగిన వాడయ్యాడు. కాక ఇతరుల సమస్యలు తీరుస్తూ వెళ్ళాడు. ఆమేన్. తన ప్రత్యేకంగా తన అవసరాల కొరకు బ్రతకలేదు యేసు ప్రభు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క సమస్యలు తీరుస్తూ, దేవుడు నిజమైన వాడిని రుజువు చేస్తూ, వాక్యం ప్రకటిస్తూ జీవించాడు. ఆమేన్. అంటే తన జీవితము ద్వారా అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆయన మన మాదిరైతే మనము మన యొక్క ఉద్దేశాలతో, మన యొక్క ఆశల ప్రకారం నడవక దేవుని ఆశ ప్రకారం నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మాదిరి. మరొకసారి చదువుది. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దేవుని పోలి నడుచుకునుడి. గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్. దేవుడు సహజాతీతమైనటువంటి వాడు. దేవుడు ఆత్మ. అవునా? మనం కూడా ఆత్మే. స్పిరిట్ అంటే ఆత్మ. నాకు ఐ హ్యావ్ అ సోల్, ఐ లివ్ ఇన్ అ బాడీ. నేను ఆత్మ ఉన్నాను, నేను శరీరమును కలిగి ప్రాణము కలిగి ఉంటున్నాను. ప్రాణము కలిగి శరీరంలో జీవిస్తున్నా. అది మర్చిపోకూడదు. ఇప్పుడు ఆయన పోలి నడుచుకునిడి అన్నాడు. సాధారణంగా మనం ఏం చేస్తాం? అమ్మో, యేసు ప్రభు కదా అందుకే అలా బ్రతికారు, మనం బ్రతకలేమండి. అది తప్పు. బ్రతకడం వీలు కాకపోతే బ్రతకమని దేవుడు ఎప్పుడు ఆజ్ఞాపించాడు. బ్రతకగలిగే అవకాశం ఉంది, అది చేయగలమనే నమ్మకము దేవునికి ఉంది. కాబట్టే ఆయన మాదిరి ఉంచుకొని నడవమని మనకి ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రభు. అయితే మనము ఆ విధంగా నడవాలంటే మనం ఎవరము వాక్య ప్రకారం చూసినట్టయితే నువ్వెవరు, నేనెవరు తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? 1 పేతురు 2:9. మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అంటే దేవుని యొక్క గుణాతిశీలములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన వంశమును. మనం ఏర్పరచబడ్డామంట దేనికి? చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడి ఆయన గుణాతిశయములను. చూసారా? ప్రభువును ప్రకటించడానికి ఆయన యొక్క గొప్ప క్రియలు, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసేటువంటి అంశాలు ప్రకటించడానికి మనము పిలువబడ్డాము. ఆమేన్. ఏర్పరచబడ్డాము. ఇంకా ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. గమనించండి, మీరెవరండి? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును. ఇది ఎవరు చెప్తున్నారండి? నన్ను నేను చూసుకుంటే నేను పరిశుద్ధుగా అనిపించండి. కానీ ప్రభువు ఏమంటున్నాడు? నువ్వు పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తును. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను దేవుని సొత్తు అయితే, దేవుని సొత్తైన నన్ను దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధులు. హల్లెలూయా, ఆమేన్. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ వంశం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా పిలువబడ్డాము. ఎందుకు పిలువబడ్డాము? తన యొక్క గుణాతిశీలమును ప్రచురం చేయడానికి. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు నిజంగా ఎటువంటి వ్యక్తి, దేవుడు అంటే ఎవరు, అది ప్రకటించడానికి, తన గొప్ప క్రియలు ప్రకటించడానికి, తన మహత్కార్యాలు చూపించడానికి, నిజమైన దేవుడు ఎటువంటి వాడు అని లోకానికి తెలియపరచడానికి మనము ఏర్పరచబడ్డాము. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఆయన మన మాదిరి అయి, ఆయన మాదిరి ప్రకారంగా మనం నడవాలని చెప్పి
ఎక్కడ రాయబడి ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ పేతురు దగ్గరకు వచ్చే పేతురు ఏమంటున్నాడు? నీవు ప్రత్యేకించబడిన జనము, రాయల్ ప్రీస్ట్, రాజులైన యాజకులు, మీరు ఇదంతా పిలువబడి, దేనికి పిలువబడ్డారు? చీకటిలోంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి రమ్మ. ఎందుకు? ఆయనను ప్రకటించడానికి. హల్లెలూయా. అంటే నీవు ఏదో కంపెనీలో ఉద్యోగం చేయవచ్చు, నేను వాక్యమును బోధించేవాడిగా ఉండొచ్చు, నీవు ఒక టీచరు, నువ్వు ఎవరైనా ఏ వృత్తిలో అయినా ఉన్నా సరే, నీవు దేవుని చేత ప్రత్యేకించబడి దేవుని దేవుని ఆ యొక్క బిడ్డల సమాజంలో ఏర్పరచబడి పరిశుద్ధుడు అని పిలువబడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చేశాడు దేవుడు ఇవన్నీ? ఆయన్ని ప్రకటించడానికి, ఆయన గొప్ప క్రియలు ప్రకటించడానికి, ఆయన మంచితనాన్ని ప్రకటించడానికి, ఆయన కృపను తెలియపరచడానికి, ఆయన అద్భుతాలు జరిగించడానికి. ఎందుకు? ఇతరులు తెలుసుకోవాలి. హల్లెలూయా. అద్భుతాలు ప్రత్యేకంగా సేవకు పిలువబడిన వారి ద్వారానే జరుగుతుందని ఎక్కడ కూడా వాక్యంలో వ్రాయబడి లేదు. ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, దేవుని యొక్క వాక్య పరిచర్యలో ఉన్నా అందరి ద్వారా దేవుడు పనిచేసేవాడు. హల్లెలూయా. ఎందుకు? మనందరము కూడా ప్రత్యేకించబడి దేవుని యొక్క బిడ్డలుగా ఏర్పరచబడ్డాము, యాజకులమై ఉన్నాము. హల్లెలూయా. గమనిస్తున్నారా మీరు? ఆమేన్ చెప్పాలి. ఇది మన వింటుంటే సరేలే అనిపించవచ్చు, కానీ నిజంగా అది స్థిరపరచబడకపోతే ఆ అనుభవంలోకి రాలేము. అంటే నా మనస్సు ఆలోచన దేవుని వాక్య ఆలోచనకి సరి అయిన విధానంలో లేదన్నమాట. ఎందుకు? నా అనుభవం ఏం చెప్తుంది? నేను దరిద్రుడిని. నా అనుభవం ఏం చెప్తుంది? నువ్వు పాపివి. నువ్వు అనుభవం ఏం చెప్తుంది? నువ్వెక్కడ అంత గొప్ప క్రియలు నువ్వెక్కడ చేస్తావు? నీ ద్వారా అవుద్దా? దేవుడు నిన్ను వాడుకుంటాడా అని రకరకాలైనటువంటి ప్రశ్నలు వచ్చి ఏం చేస్తాయంటే, పాస్టర్ లాంటి వాళ్ళు బోధించినప్పుడు అవును ఆమెన్ అంటాం, కానీ అది నిజంగా స్థిరపరచబడదు. అందుకే ఆ జీవితం మనము ఆ అనుభవంలోకి మనం రాలేకుండా ఆపేది సాతాను కాదు, మన ఆలోచన విధానము. అర్థమైన వారు ఆమెన్ చెప్పాలి. అయితే నేను ఇవాళ మాట్లాడే అంశం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. ట్రాన్స్ఫర్మేషన్ ఉత్తి మార్పే కాదు కదా, అంటే మార్పు చెందించడం, రూపాంతరం చెందడం, రూపాంతరము చెందించడం. రూపాంతరము అనేది ఒక తాళపు చెవి లాంటిది. దేనికి? నిజమైనటువంటి సక్సెస్ఫుల్ విజయవంతమైన జీవితము జీవించడానికి. అనేక సార్లు అన్నీ కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యం, కానీ అన్నీ ప్రార్థనతో జరగవు. ప్రార్థనతో పాటు ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యం. ధ్యానించుట ద్వారా ఏమవుతుందో తెలుసా? వాక్యము ధ్యానించుట ద్వారా నీ ఆలోచన విధానం మారుతుంది. హల్లెలూయా. నువ్వు ఎంతవరకు నువ్వు అర్హుడువు కాదు, నువ్వు దరిద్రుడు, దేవుడు నిన్ను వాడుకోడు, ఎవరినైనా వాడుకుంటే నిన్నెందుకు వాడుకుంటాడు అని నువ్వు కన్విన్స్ చేసుకోగలిగితే ఏమవుద్ది? ఆ రకంగా సాతాను నిన్ను వాడబడకుండా బంధించిన స్థితిలో ఉంచుతుంది. కాబట్టి దేవుడంటే ప్రేమిస్తావు, దేవుడిని ఆరాధిస్తావు, కానీ దేవుని యొక్క గొప్ప క్రియలు ప్రకటించే వాడిగా ఉండవు. అర్థమైతే ఆమె చెప్పాలి. కాబట్టి ఈవేళ బోధించే బోధ ఏంటంటే, ఈవేళతో అయిపోదు, రూపాంతరము చెందాలి. అంటే రూపాంతరము చెందడం అంటే వాక్యము ద్వారా నేను లోనుంచి మారాలి. ఆలోచన మారి దేవుడు చెప్పింది నిజము అని నేను నా నోటితో ఒప్పుకోవడమే కాదు, నా మనసులో అది స్థిరపరచబడాలి, నా హృదయంలో స్థిరపరచబడి, ఎంతగా స్థిరపరచబడాలంటే ఆ ప్రకారంగా జీవించాలి నేను. అది నేను రుజువు చేయాలి, దాని యొక్క ఫలితాన్ని నేను అనుభవించాలి. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. మరి యోహాను 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఎందరైతే తను అంగీకరించారో, ఎంతమంది యేసు ప్రభువుని అంగీకరించారండి ఇక్కడ? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీకందరికీ, మనందరికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడంట. దేనికి?
దేవుని పిల్లలి అని పిలువబడడానికి. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డవు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఐఎమ్ అ సన్ ఆఫ్ గాడ్. చెప్పండి, ఐఎమ్ అ సన్ ఆఫ్ గాడ్. మళ్ళీ చెప్పాలి, ఐఎమ్ అ సన్ ఆఫ్ గాడ్ అని నువ్వు నోట్తో అంటున్నావు, కానీ నిజంగా కూర్చొని ఆలోచిస్తే నేను సన్ ఆఫ్ గాడా, నేనేంటి, సన్ ఆఫ్ గాడ్ ఏంటి ఆ రకమైన నెగటివ్ థాట్స్ వస్తాయి. అవునా కాదా? నిన్ను నువ్వు చూసుకున్నట్టయితే, పరిశీలించుకున్నట్టయితే, అర్హతకి నేను తగను అనిపించదా? అనిపించడమే కాదు, కన్విన్స్ అయి అది నమ్ముతాం, వ్రాయబడింది నమ్మం. అందుకే దేవుడిచ్చే వాగ్దానంలో అనుభవంలోకి రాకుండా ఆపేది అదే. ఏది? సాతాను కాదు. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నా జనులు. అర్థమైందా? అంటే చూడండి, మీకు జ్ఞానం అంటే ఇప్పుడు గమనించాలి కదా, జ్ఞానం అంటే ఇప్పుడు నేను బోధిస్తుంటే మీకు తెలుసు, వింటున్నారు, అవునంటున్నారు, కానీ అది స్థిరపరచబడాలి. స్థిరపరచబడకపోతే, అవగాహన లేకపోతే అనుభవంలోకి రాలేవు. కాబట్టి ఐఎమ్ అ సన్ ఆఫ్ గాడ్. నువ్వేం సన్ ఆఫ్ గాడ్? నేను రాత్రి ఏం చేసావు మర్చిపోయావా అంటారు. మొన్నే కదా నువ్వు బొంకావు అక్కడ. అర్థమైంది మీ అందరికీ? అందుకే తెలిసి ఉండి పాపంలో జీవించకూడదు. ఎందుకన్నా if we confess our sins, మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా, he is faithful and just to forgive us of all our sins and cleanse us from all unrighteousness. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించును. దోషారోపణ ఉండకూడదు మన హృదయంలో. గిల్ట్ అనేది ఉండకూడదు. దోషారోపం ఉన్నట్టయితే మరి ధైర్యముతో దేవుని దగ్గరికి రాలేము. ధైర్యముతో రాలేనప్పుడు ఏమవుద్ది? పాపము, పాపివి, నువ్వు అర్హుడు అనేటువంటి అంశాన్ని మనం ఎక్కువగా లోతుగా నమ్ముతాము, వాక్యాన్ని నమ్మం. కాబట్టి ఎప్పుడైనా దోషారోపణ ఉన్నట్టయితే, గిల్ట్ ఉన్నట్టు, వెంటనే మనం దేవుని యొక్క క్షమాపణ పొంది రక్తములో కడగబడి తిరిగి స్థిరపరచబడ్డట్టయితే, ఆమేన్, ఇప్పుడు మనము ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నీతిని నేను ఉన్నానని చెప్పి ఆ నమ్మకంతో మనం ముందుకు కొనసాగాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఐ యామ్ అ సన్ ఆఫ్ గాడ్ చెప్పండి. క్లెన్స్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, దేవుని యొక్క యేసు ప్రభు రక్తములో కడగబడ్డవారు. హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, ఏమంటున్నాడు రోమీలకు రాసిన పత్రికలో, దేర్ ఇస్ దేర్ఫోర్ నో కాండెమ్నేషన్, ఏ శిక్షా విధి లేదు. ఎందుకు? ప్రభు యందు నమ్మకం ఉంచుతున్నాం కాబట్టి. ఆయన రక్తములో నమ్మకం ఉంచు. ఆయన రక్తములో నా పాపములు కడగబడ్డాయి. ఆయన నన్ను నువ్వు నా కుమారుడు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? ఆమేన్. గమనించండి, ఎందుకు దేవుని యేసు ప్రభు మన మాదిరై ఆయన ప్రకారంగా జీవించాలంటే ముందుగా నువ్వెవరు, దేవుని దృష్టిలో నువ్వెవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. అది నేను స్థిరపరుస్తున్నాను ఇవాళ. యోహాను సువార్త 3వ అధ్యాయం 6-7 వచనాలు చూసుకుందాం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నువ్వు కొత్తగా జన్మించాలి అంటే మారు మనసు పొంది యేసు ప్రభువుని స్వీకరించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి క్రియ నీ జీవితంలో జరుగుతుంది. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారుతావు. హల్లెలూయా. ఆమేన్. దానినే మనం ఇంగ్లీష్లో బార్న్ అగైన్, తిరిగి జన్మించుట అంటాం. యేసు ప్రభువుని నేను ప్రార్థన చేసి, ప్రభువా నా జీవితంలోకి రా అని ప్రార్థించినప్పుడు వచ్చాడు అని నేను నమ్ముతాను. నమ్మినప్పుడు ఆయన మన జీవితంలో ప్రవేశించినప్పుడు వెలుతురు, దేవుని యొక్క వాక్య వెలుతురు మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి మనలో రూపాంతరము ఉండాలి. రూపాంతరము లేకపోతే, మార్పు లేకపోతే, దానికి తగ్గ సాక్ష్యము లేకపోతే నీ యొక్క తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని ప్రశ్నించాలి. అర్థమవుతుందా మీ అందరికీ? ఆమేన్. మెల్లిగా చెప్తున్నాను, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన బోధ ఇది. మనకి రూపాంతరం పొంది సాక్ష్యము, రుజువు అనేవి చాలా అవసరం. నేను తిరిగి జన్మించానని చెప్పి నువ్వు అదే తప్పుడు జీవితము, అదే తాగుడు జీవితం, అదే పాపపు జీవితం జీవిస్తూ ఉంటే అది నువ్వు రూపాంతరం పొందలేదు.
రూపాంతరం పొందలేదు కాబట్టి నీవు తిరిగి జన్మించాను అని చెప్తున్నావు, కానీ ఆ అనుభవాన్ని మనం ప్రశ్నించాలి. ఎందుకంటే నువ్వు ఏదో మత ప్రకారంగా ప్రార్థన చేసి నా హృదయంలోకి రా ప్రభు అన్నావు, కానీ నిజంగా ఆయన్ని నువ్వు ఆహ్వానించావా? నిజంగా ఆయన నీ ప్రభు, నీ జీవితానికి నీ హృదయంలో ఆయన ప్రభువా? ప్రభు అయినట్టయితే ఆయన చెప్పిన విధానంలో మనం నడవడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మరి నీవు ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తావు, వెంటనే నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడతావు. ఆమేన్.